ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేయని ప్రయత్నం లేదు. ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలుగువారు గడిచిన 5 దశాబ్దాలుగా ఉన్నత చదువులు చదువుకొని అనేక దేశాల్లో స్థిరపడి చాలా కంపెనీల్లో CEO స్థాయికి ఎదిగారు. వాళ్ళందరి పరిచయాలను ఇప్పుడు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఒకవైపు తమిళనాడుకు చెందిన గూగుల్ CEOగా సుందర్ పిచాయ్ కానీ, సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ కానీ, ఇలా చాలా సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరి పరిచయాలను ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో రాబోయే 6 నెలల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి 5 రోజుల పాటు సింగపూర్ పర్యటన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, మరో మినిస్టర్ నారాయణ, మరికొంతమంది కీలక అధికారులు కూడా సింగపూర్ వెళ్ళారు. సింగపూర్లో తెలుగువారు ఘన స్వాగతం పలికిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమం అయిపోగానే ప్రతిరోజు 5 సమావేశాలు పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి నిర్వహిస్తూ ఉన్నారు. 5 రోజుల్లో దాదాపుగా 2500 మంది పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గల అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, డిఫెన్స్లో కానీ, ఏరోస్పేస్లో కానీ, గ్రీన్ ఎనర్జీలో కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రాజధానిగా మారబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎనర్జీలు చాలా కీలకం. కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కావాలి. కాబట్టి రాబోయే 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసి దాని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకు అవసరమైన పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబోతా ఉంది. ఇక సింగపూర్ నుంచి రాబోయే 2-3 నెలలనే 2 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే చాలా మంది ఆసక్తి చూపించారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఇక సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రతి వారం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 3 ప్రధాన కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు హామీ ఇచ్చాయి. ఇక రోల్స్ రాయిస్కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నాయి. అందుకు సంబంధించి ఒక కీలక ప్రకటన ఆ కంపెనీ ఉద్యోగి చేశారు. రాబోయే రోజుల్లో రోల్స్ రాయిస్ తయారీ కర్మాగారం అయితే పెట్టకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన సేల్స్ సర్వీస్కి సంబంధించిన సంస్థ కార్యాలయాన్ని మాత్రం ప్రారంభించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సింగపూర్ అమరావతి రాజధాని పనుల్లో మరలా కాలు పెడుతుందా లేదా అనే వివరాలు రాబోయే 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.